సల్ఫర్ భిన్న రూపాంతరాలు ఎల్లోట్రోప్స్ ఆఫ్ సల్ఫర్. ఆవర్తన పట్టికలో సల్ఫర్ 16 గ్రూప్లో కనిపిస్తుంది. భూమి యొక్క సర్ఫేస్లో 0.17% సల్ఫర్ను కలిగి ఉంటుంది. సల్ఫర్ అనేక డిఫరెంట్ ఎల్లోట్రోప్స్ను కలిగి ఉంటుంది. అందులో ముఖ్యమైనది 2. అవి ఎల్లోరాంబిక్, మోనోక్లినిక్. రాంబిక్ సల్ఫర్, ఆల్ఫా సల్ఫర్. రాంబిక్ సల్ఫర్ నేచర్లో క్రిస్టల్గా ఉంటుంది మరియు ఆక్టాహైడ్రల్ షేప్ని కలిగి ఉంటుంది. రాడ్ సల్ఫర్ను CS2 ద్రవంలో వేడి చేస్తే రాంబిక్ సల్ఫర్ ఏర్పడుతుంది. దీని మెల్టింగ్ పాయింట్ 385.8 కెల్విన్. స్పెసిఫిక్ డెన్సిటీ 2.06. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. రాంబిక్ సల్ఫర్ నీటిలో కరగదు, కానీ బెంజీన్, ఈథర్, ఆల్కహాల్ మొదలైన వాటిలో కరుగుతుంది. మోనోక్లినిక్ సల్ఫర్, బీటా సల్ఫర్. రాంబిక్ సల్ఫర్ను ఒక పాత్రలోకి తీసుకుని వేడి చేసి ద్రవంగా మార్చి స్కేల్స్ ఏర్పడే వరకు చల్లార్చాలి. ఏర్పడిన స్కేల్స్ పై 2 హోల్స్ చేసి మిగిలి ఉన్న ద్రవాన్ని బయటకు తొలగిస్తారు. పెచ్చు తొలగించిన తరువాత కలర్లెస్ నీడిల్ షేప్డ్ క్రిస్టల్స్ ను బీటా సల్ఫర్ అంటారు. 369 కెల్విన్ ను పరివర్తన ఉష్ణోగ్రత, ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటారు. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత వద్ద సల్ఫర్ యొక్క 2 ఎల్లోట్రోప్స్ స్టేబుల్గా ఉంటాయి. రాంబిక్ మరియు మోనోక్లినిక్ సల్ఫర్ 2 S8 షేప్స్ ను కలిగి ఉంటాయి. ఈ S8 షేప్స్ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ లో ఉన్న క్రిస్టల్ స్ట్రక్చర్స్ ని ఇస్తాయి. రాంబిక్ సల్ఫర్ S8 సర్కిల్ అండ్ S6 సర్కిల్ స్ట్రక్చర్స్. ఈ 2 రూపాల్లోని S8 సర్కిల్ ఫోల్డ్స్ పడిన క్రోన్ షేప్ లో ఉంటుంది. దీనికి O2 లాగా పారామాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది. సల్ఫర్ యొక్క ఉపయోగాలు. యూసెస్ ఆఫ్ సల్ఫర్. రబ్బర్ యొక్క వల్కనైజేషన్ కోసం సల్ఫర్ ఉపయోగించబడుతుంది. దానిలోని అనేక కాంపౌండ్స్ ను పంటలలో ఫెర్టిలైజర్స్ గా ఉపయోగిస్తారు. సల్ఫర్ ఉపయోగించి చాలా బ్లీచింగ్ రియేజెంట్స్ ను తయారు చేయవచ్చు. ఇది కార్బన్ డైసల్ఫేట్ తయారీలో కూడా ఉపయోగించబడుతుంది. స్కిన్ ఆయింట్మెంట్స్ మరియు ఇతర ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తారు. రసాయన ధర్మాలు, కెమికల్ ప్రాపర్టీస్. చాలా మెటల్స్ మరియు నాన్ మెటల్స్ ఫిక్స్డ్ కండిషన్స్ లో సల్ఫర్ తో చర్య జరుపుతాయి. ప్రకాశవంతమైన నీలిరంగు ఫ్లేమ్తో సల్ఫర్ గాలిలో అధికంగా బర్న్ అవుతుంది మరియు సల్ఫర్ ఆక్సైడ్ మరియు కొద్దిగా సల్ఫర్ ఆక్సైడ్స్ ఏర్పడుతుంది. ఇది అధిక ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్తో చర్య జరిపి హైడ్రోజన్ సల్ఫైడ్ను ఏర్పరుస్తుంది. సల్ఫర్ వేపర్ హాట్ కోక్తో చర్య జరిపి కార్బన్ డయాసల్ఫైడ్ లిక్విడ్ని ఏర్పరుస్తుంది. సల్ఫర్ ఆక్సో ఆమ్లాలు, ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. ఆక్సో యాసిడ్స్ ప్రాథమికంగా ఆక్సిజన్ కలిగి ఉన్న ఆమ్లాలు. సల్ఫర్ అనేక ఆక్సో యాసిడ్స్ ను ఏర్పరుస్తుంది. ఎగ్జాంపుల్ H2SO4, H2SO3 మొదలైనవి. సల్ఫర్ ఆక్సో ఆమ్లాలలో సల్ఫర్ ఆక్సిజన్తో కోఆర్డినేట్ చేసినప్పుడు టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ని ప్రదర్శిస్తుంది. సాధారణంగా సల్ఫర్ ఆక్సో యాసిడ్స్ కనీసం ఒక S డబుల్ బాండ్ O బాండ్ ని మరియు ఒక S సింగిల్ బాండ్ OH బాండ్ ని కలిగి ఉంటాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4. ఇది డైప్రోటిక్ యాసిడ్, అంటే 2 ప్రోటాన్స్ ఇవ్వడానికి అయనైజేషన్ చెందుతుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్లో సల్ఫర్ యొక్క ఒక అణువు 2 -OH సమూహాలతో బంధించబడుతుంది మరియు మిగిలిన 2 ఆక్సిజన్ అణువులు సల్ఫర్ అణువుతో పై బాండ్స్ ను ఏర్పరుస్తాయి. అందువల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ టెట్రాహైడ్రల్ జియోమెట్రీని ప్రదర్శిస్తుంది. O డబుల్ బాండ్ S డబుల్ బాండ్ O బంధకోణం HO సింగిల్ బాండ్ S సింగిల్ బాండ్ OH బంధకోణం కంటే పెద్దది. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO3. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒక డైప్రోటిక్ యాసిడ్. ఇది 2 ప్రోటాన్స్ ను అయనైజేషన్ చేస్తుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్తో సల్ఫర్ యొక్క ఒక అణువు 2 హైడ్రాక్సిల్ సమూహాలతో బంధించబడుతుంది మరియు ఒక ఆక్సిజన్ అణువు సల్ఫర్ అణువుతో పై బాండ్ ని ఏర్పరుస్తుంది. సల్ఫర్ ఆక్సైడ్ను నీటిలో కరిగించడం ద్వారా దీనిని తయారు చేయవచ్చు. పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ H2S2O8. పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ +6 ఆక్సిడేషన్ స్టేట్లో సల్ఫర్ను కలిగి ఉంటుంది. అందువల్ల ఇది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ మరియు నేచర్లో అత్యంత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్. దీనిని మార్షల్ యాసిడ్ అని పిలుస్తారు. ఇది 2 సల్ఫర్ అణువుల మధ్య బ్రిడ్జ్ను ఏర్పరచుకునే ఒక పెరాక్సైడ్ సమూహాన్ని కలిగి ఉంటుంది. ప్రతి సల్ఫర్ అణువు పెరాక్సైడ్ సమూహం కాకుండా ఒక హైడ్రాక్సిల్ గ్రూప్ మరియు 2 ఆక్సిజన్ అణువులతో
అనుసంధానించబడి ఉంటుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ క్లోరో సల్ఫ్యూరిక్ యాసిడ్ తో చర్య జరిపి పెరాక్సీ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఏర్పరుస్తుంది. 2ClSO3H plus H2O2 gives rise to H2S2O8 plus 2HCl. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్ కాంటాక్ట్ మెథడ్లో 3 స్టేజెస్లో తయారు చేస్తారు. స్టేజ్ 1 సల్ఫర్ డయాక్సైడ్ తయారీ. ఎక్సెస్ ఎయిర్ ప్రెజెన్స్లో సల్ఫర్ను మండించడం ద్వారా SO2 ఏర్పడుతుంది. తద్వారా ఉత్పత్తి ఆక్సిజన్తో కలిసి తదుపరి దశకు సహాయపడుతుంది. S+O2 gives rise to SO2. స్టేజ్ 2 సల్ఫర్ ట్రయాక్సైడ్ తయారీ. 400°C to 450°C ఉష్ణోగ్రత వద్ద 1:1 రేషియోలో సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్తో చర్య జరిపి V2O5 క్యాటలిస్ట్ సమక్షంలో 1 to 2 atm ప్రెజర్తో సల్ఫర్ ట్రయాక్సైడ్ ఏర్పడుతుంది. SO2 plus O2 gives rise to SO3. స్టేజ్ 3 గాఢ సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీ. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీ. ఏర్పడిన SO3ని H2SO4 అభిశోషణం గావిస్తే ఓలియం ఏర్పడుతుంది. H2SO4 plus SO3 gives rise to H2S2O7. గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం పొందడానికి ఏర్పడిన ఓలియం వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. H2S2O7 plus H2O gives rise to 2H2SO4. ఈ చర్య ఉష్ణమోచక ద్విగత చర్య, పురోగామి చర్య, తక్కువ దిగుబడి ఇస్తుంది. కాబట్టి హై ప్రొడక్టివిటీ, లో టెంపరేచర్, హై ప్రెజర్ అనువైన కండిషన్స్. కాంటాక్ట్ ప్రాసెస్లో లభించిన సల్ఫ్యూరిక్ యాసిడ్ 96 to 98% ప్యూర్ స్టేట్లో ఉంటుంది. భౌతిక ధర్మాలు, ఫిజికల్ ప్రాపర్టీస్. H2SO4 కలర్లెస్ లేదా కొద్దిగా పసుపు జిగట ద్రవం. ఇది 1.84 grams per ml డెన్సిటీ, 337°C బాయిలింగ్ పాయింట్ మరియు 10°C మెల్టింగ్ పాయింట్ కలిగి ఉంటుంది. కాన్సన్ట్రేటెడ్ H2SO4 నీటిలో 98% మరియు ఇది చాలా స్టేబుల్ ఫామ్. ఇది నీటిలో కరిగి అధిక పరిమాణంలో హీట్ని రిలీజ్ చేస్తుంది. రసాయన ధర్మాలు, కెమికల్ ప్రాపర్టీస్. తక్కువ బాష్పశీలత, స్ట్రాంగ్ ఎసిడిక్ నేచర్, నీటితో బలమైన సాన్నిహిత్యం మరియు ఆక్సీకరణిగా పనిచేసే సమర్థత ఈ ధర్మాలపై కెమికల్ రియాక్షన్స్ ఆధారపడి ఉంటాయి. H2SO4 plus H2O gives rise to H3O plus HSO4 minus. HSO4 minus plus H2O gives rise to H3O plus SO4 2-. Ka1 చాలా ఎక్కువ. Ka1 greater than 10. Ka2 is equal to 1.2 into 10 to the power of -2. ఉపయోగాలు, యూసెస్. ఫెర్టిలైజర్స్ తయారీలో దీనిని ఉపయోగిస్తారు. ఇది స్టీల్ మరియు ఐరన్ ప్రొడక్షన్లో ఉపయోగించబడుతుంది. ఇది కెమికల్ తయారీ ఇండస్ట్రీలో ఉపయోగించబడుతుంది. ఇది పెట్రోలియం ప్యూరిఫికేషన్, పాస్పోరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. నైలాన్ తయారీకి ఉపయోగించే సైక్లోహెక్సానోన్ ఆక్సిజన్ను ఎక్సాప్రొలాక్టమ్గా మార్చడానికి ఇది క్యాటలిస్ట్గా ఉపయోగించబడుతుంది. బ్యాటరీలలో ఎలక్ట్రోలైట్గా ఉపయోగించబడుతుంది. ఇది అమ్మోనియా సల్ఫేట్ మ్యానుఫ్యాక్చర్లో ఉపయోగిస్తారు. సల్ఫర్ డయాక్సైడ్. ఈ సమ్మేళనం యొక్క కెమికల్ ఫార్ములా SO2. ఇది భూమి యొక్క అట్మాస్ఫియర్లో చిన్న కాన్సంట్రేషన్లో ఉంటుంది. ఇది అగ్నిపర్వత విస్ఫోటం విషయంలో మరియు ఇండస్ట్రీస్ నుండి విడుదలయ్యే పొల్యూషన్స్లో కనుగొనబడుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ SO2 యొక్క రసాయన కూర్పును కలిగి ఉంటుంది మరియు దీనిని సాధారణంగా సల్ఫరస్ యాసిడ్ ఎన్హైడ్రేట్, సల్ఫర్ ఎన్హైడ్రేట్ లేదా సల్ఫర్ ఆక్సైడ్ అని కూడా పిలుస్తారు. సల్ఫర్ డయాక్సైడ్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్. ఈ సమ్మేళనం ఒక కర్వ్ యాటమ్ మరియు 1.5 బంధ క్రమాన్ని కలిగి ఉంటుంది. S మరియు P ఆర్బిటాల్స్ను ఉపయోగించి వాలెన్స్ బాండ్ స్టెబిలిటీని ఉపయోగించి రెసొనెన్స్ నిర్మాణం వివరించవచ్చు. ప్రిపరేషన్, తయారీ. ప్రయోగశాలల్లో సల్ఫర్ డయాక్సైడ్ లోహ సల్ఫైడ్ లేదా విలీన ఆమ్లంతో ఒక లోహ బైసల్ఫైడ్ యొక్క చర్య ద్వారా తయారు చేయబడుతుంది. ఎగ్జాంపుల్, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సోడియం సల్ఫేట్తో చర్య జరిపి SO2 ఏర్పడుతుంది. Na2SO3 plus H2SO4 gives rise to Na2SO4 plus H2O plus SO2. ఇండస్ట్రియల్గా సల్ఫైడ్ ఓర్స్ను భర్జనానికి గురి చేస్తే SO2 బై ప్రొడక్ట్గా ఏర్పడుతుంది. 4FeS2 plus 11O2 gives rise to 2Fe2O3 plus 8SO2.
సల్ఫర్ను గాలి లేదా ఆక్సిజన్ సమక్షంలో మండిస్తే సల్ఫర్ డయాక్సైడ్ ఏర్పడి దానితో పాటు అల్ప పరిమాణంలో సల్ఫర్ ట్రయాక్సైడ్ కూడా ఏర్పడుతుంది. సల్ఫర్ ప్లస్ O2 గివ్స్ రైజ్ టు SO2. ఫిజికల్ ప్రాపర్టీస్. సల్ఫర్ డయాక్సైడ్ ఘాటైన వాసనతో కూడిన కలర్లెస్ గ్యాస్. 263 కెల్విన్ వద్ద ఎవాపరేట్ చెందుతుంది. 2 atm ప్రెజర్ వద్ద రూమ్ టెంపరేచర్ వద్ద మెల్టింగ్ చెందుతుంది. ఇది వాటర్లో పూర్తిగా కరుగుతుంది. రసాయన ధర్మాలు. కెమికల్ ప్రాపర్టీస్. ఇది ఆమ్ల ఆక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ నీటిలో విడిపోయి సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది. SO2 ప్లస్ H2O గివ్స్ రైజ్ టు H2SO3. సల్ఫర్ డయాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంతో వెంటనే చర్య జరిపి సోడియం సల్ఫేట్ను ఏర్పరుస్తుంది. SO2 ప్లస్ 2NaOH గివ్స్ రైజ్ టు Na2SO3 ప్లస్ H2O. నీరు క్షారాలతో చర్యల్లో సల్ఫర్ డయాక్సైడ్ నేచర్ CO2ను పోలి ఉంది. ఇది సల్ఫ్యూరిక్ క్లోరైడ్ను ఇవ్వడానికి క్యాటలిస్ట్గా కోల్ ప్రభావంతో క్లోరిన్తో చర్య జరుపుతుంది. SO2 ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు SO2Cl2. ఇది వెనీడియం ఆక్సైడ్ క్యాటలిస్ట్ సమక్షంలో ఆక్సిజన్తో సంయోగం చెంది సల్ఫర్ ట్రయాక్సైడ్గా ఏర్పడుతుంది. 2SO2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2SO3. తేమ సమక్షంలో SO2 క్షయకరణిగా ప్రవర్తిస్తుంది. ఎగ్జాంపుల్, ఇది ఫెర్రిక్ సాల్ట్స్లను ఫెర్రస్ సాల్ట్స్లకు మరియు హాలోజన్లను హాలోజన్ యాసిడ్స్కు క్షయకరణం చేస్తుంది. 2Fe3 ప్లస్ SO2 ప్లస్ 2H2O గివ్స్ రైజ్ టు 2Fe2 ప్లస్ SO4 2 ప్లస్ 4H ప్లస్. X2 ప్లస్ SO2 ప్లస్ 2H2O గివ్స్ రైజ్ టు SO4 2 ప్లస్ 2X ప్లస్ 4H ప్లస్. X ఈజ్ ఈక్వల్ టు హాలోజన్స్. యూసెస్. ఉపయోగాలు. ఫుడ్ ఇండస్ట్రీస్లో ఫుడ్ ప్రిజర్వేటివ్గా ఉపయోగిస్తారు. ఇది ల్యాబ్స్లో ఒక రియేజెంట్ మరియు లిక్విడ్ వలె ఉపయోగించబడుతుంది. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్లో ఇది కూలెంట్గా పనిచేస్తుంది. ఇది అదనపు క్లోరిన్ను తొలగించడానికి బ్లీచింగ్ రియేజెంట్గా మరియు పెస్టిసైడ్గా పనిచేస్తుంది. ద్రవ SO2ను అనేక కర్బన మూలక కెమికల్ మెటీరియల్స్ను షుగర్ పెట్రోలియం ప్యూరిఫికేషన్ చేసే ప్రాసెస్లో కూడా ఇది ఉపయోగిస్తారు.